ప్రతి ఒక్కరికి క్రియేటివిటీ ఎందుకు తగ్గిపోతుంది? ఈ ప్రపంచంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారండి మనకి. అంటే ఒక 5 ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు చెప్పండి అంటే చాలామంది పేర్లు చెప్తారు. అమ్మ, నాన్న ఇలా అందరూ. కానీ వాళ్ళ పేరు ఎక్కడో మాలాంటి వాళ్ళ స్పీచ్ ఉంటే తప్ప ఫస్ట్ పేరు నాదని రాసుకోవడం గుర్తుంది. ఎందుకంటే మీ జీవితంలో ఎక్కువ టైం స్పెండ్ చేసేది మీతోటి మీరే. సో హౌ ఈజ్ యువర్ రిలేషన్ విత్ యువర్ సెల్ఫ్? కానీ మనిషికి తనతో తాను రిలేషన్ లేక దాన్ని అవాయిడ్ చేస్తుంటాడు మ్యాక్సిమం. మీరు చూడండి, ఇవాళ ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఎవరెవరితో మాట్లాడుకోవట్లేదు. ఎందుకు? వాళ్ళకి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో ఉంటారు. అంటే స్క్రీన్లో మీరు చూస్తున్నప్పుడు కొంత లెర్నింగ్ కూడా ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఆర్ యూ కంట్రిబ్యూటర్, క్రియేటర్ ఆర్ కన్జ్యూమర్? 99% కన్జ్యూమర్ అయిపోయారు కదండి. ఆయిల్ కంటే ఎక్కువ డేటా కన్జ్యూమ్ చేస్తున్నాం కదా ఇవాళ మనం. కన్జ్యూమ్ చేసిన వాళ్ళు క్రియేటివ్ ఎలా అవుతారు చెప్పండి? యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఎంగేజ్డ్. అసలు క్రియేటివ్ థాట్స్ రావడానికి స్పేస్ ఇది దాంట్లో. ఇప్పుడు ఎవరెవరో యూట్యూబ్ చేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ ఆ మధ్య నాకు ఒక ఆయన పంపించాడు, యూట్యూబ్ ఇప్పుడు తెలుగులో వచ్చింది అని నువ్వు గొట్టం అని పెట్టాడు. ప్రతి ఒక్కరు ఒక గొట్టం దొరికినట్టు అనమాట. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. సో మాట్లాడిన వాళ్ళకన్నా ఎంతో కొంత ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట. మరి చూసే వాళ్ళకి ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయి ఇన్ఫర్మేషనే బలం అనుకుంటున్నారు ఈవేళ. ఇన్ఫర్మేషన్ బలం ఎలా అవుతుందండి? అప్లైడ్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ యువర్ స్ట్రెంగ్త్. అది నాలెడ్జ్ అవుతుంది. అదర్వైజ్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ ఎ న్యూ ఒబెసిటీ, న్యూ కొలెస్ట్రాల్. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ యువర్ పవర్. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక ఒంటరిగా మీతో సమయం గడపాలి, సాలిట్యూడ్లో గడపాలి, వుడ్స్లో గడపాలి, నేచర్తో గడపాలి, సైలెన్స్లో గడపాలి. అప్పుడు మీరు ఎప్పుడైతే మీకు ఉంటాయో అప్పుడు ఇంట్యూషన్, ఒక హంచెస్ వస్తాయండి. ఆ క్రియేటివ్ థాట్స్ వస్తాయి. ద హయ్యర్ ద నెంబర్ ఆఫ్ థాట్స్, ద లెస్ క్రియేటివ్ యూ బికమ్. అందుకని థాట్స్ పెరిగే కొద్దీ క్రియేటివిటీ తగ్గిపోతుంటుంది. అందుకని మీకు థాట్ డెన్సిటీ, థాట్ ట్రాఫిక్ తగ్గాలి. అని చూడండి, హై ట్రాఫిక్లో మీరు బెంచ్ కార్ వెళ్ళి కూడా డ్రైవ్ చేసి కూడా ఎంజాయ్ చేయలేరు. ట్రాఫిక్ లేని చోట సైకిల్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందుకని ట్రాఫిక్ తగ్గాలనుకుంటే కనుక మీరు దీని నుంచి ఎక్కువ చూడడం కాదండి, వాక్ అలోన్, పార్క్లో ఒంటరిగా నడవండి, సోలో ట్రావెల్ చేయండి, ఎర్లీ మార్నింగ్ లెగ్స్ ఆ సైలెన్స్ని మీరు ఆస్వాదించండి. దెన్ క్రియేటివిటీ ఈజ్ పాసిబుల్, ఇంట్యూషన్ ఈజ్ పాసిబుల్. మెడిటేషన్ చేయండి, ఇంట్యూషన్ ఈజ్ పాసిబుల్. అప్పుడు మీకు సడన్గా ఐడియాస్ వస్తాయి, క్రియేటివిటీ వస్తుంది. అప్పుడు మీరు ఏదైనా రాసుకోవాలని రాసుకోవచ్చు. ఎందుకు రైటర్స్ వీళ్ళందరూ కూడా ఆ నేచరు, సైలెన్స్ ఇవన్నీ మీకు చూస్తారు. క్రియేటివిటీ అక్కడే ఎందుకు వస్తుంది? సో అందుకని మీతో మీరు గడిపినప్పుడు, ఇతరుల విషయాల నుంచి తగ్గించినప్పుడు యూ విల్ బికమ్ మోర్ క్రియేటివ్. అండ్ పీపుల్ అవాయిడ్ అనమాట. పీపుల్ తనతో తాను గడపడానికి అవాయిడ్ చేస్తారు అనమాట. రకరకాల సాధనాలతో, టీవీలతో, మొబైల్తో, సో రకరకాల ఫ్రెండ్స్, పార్టీస్. బోర్ కొడుతుంది అనమాట. మీతో మీరు గడిపితేనే మీకు అంత బోర్ కొడితే ఈ ప్రపంచంలో ఎవరికైనా మీరు ఎంత బోర్ కండి. దీన్నే జో ప్లస్ జో ఈజ్ ఈక్వల్ టు బూ అంట. జోగి జోగి రాసుకుంటే బూ సృజనాత్మకత రాదు. అందుకని క్రియేటివిటీ ఇస్ ద న్యూ ఎకానమీ. అండ్ ఈ యొక్క కాలంలో మీరు రిచ్ అవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండాల్సిన పని లేదు. ఎవ్రీబడీ ఈజ్ క్రియేటివ్. చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు క్రియేటివ్ కదండి. వాడి యొక్క మట్టిలో ఎన్ని రకాల ఆటలు ఆడతాడు, వాడికి తీసేస్తాడు, ఆడతాడు, వాడికి ఒక పేపర్ ఇవ్వండి. బేసికలీ వీఆర్ ఆల్ క్రియేటివ్. We lost that creativity. We can get back that childhood time. We can get back that creativity. And డైటింగ్ ఎలా చేస్తున్నారో బరువు తగ్గడానికి అలాగే సెల్ ఫోన్ డైటింగ్ చేయండి. అవసరం లేనప్పుడు చూడండి, అవసరం లేనప్పుడు నేను మొబైల్ డేటా కూడా ఆఫీస్ చూడండి. నేను ప్రపంచం, మీరు డాక్టర్ కాబట్టి మీ ఏం ప్రాణాలు ఎవరికి పోవు. అండ్ హ్యావ్ ద కరేజ్ టు సే నో టు స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ మీరు చిన్న చిన్న వాటికి నో ఎప్పుడు చెప్పగలరో తెలుసండి. జీవితంలో దేనికన్నా ఎస్ చెప్తే, ఒక పెద్దదానికి ఎస్ చెప్తే పనికిరాని వాటికి నువ్వు చెప్పండి. అందుకని ఒక గొప్ప జీవితం జీవించడానికి చెప్పండి. చిన్న చిన్న వాటికి ఈజీగా నో చెప్పగలరు.